కర్నూలు జిల్లా ఆధోనిలో పర్యటించనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మధ్యాహ్నం 2:45 స్థానిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడి నుంచి తిక్కస్వామి దుర్గ మీదుగా భీమా సర్కిల్ నుంచి కోట్లకుడలి వరకు ప్రచార రథంలో రోడ్ షోలు నిర్వహించారు. రాజ్నాథ్ సింగ్ 3 గంటలకు భీమాస్ కుడలి నందు బహిరంగ సభకు హాజరు కానున్నారు. కర్నూలు జిల్లా ఆధోనిలో పర్యటించనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మధ్యాహ్నం 2:45 స్థానిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడి నుంచి తిక్కస్వామి దర్గా మీదుగా భీమా సర్కిల్ నుంచి కోట్లకుడలి వరకు ప్రచార రథంలో రోడ్ షో నిర్వహించారు. రాజ్నాథ్ సింగ్ 3 గంటలకు భీమాస్ కుడలి నందు బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వరలక్ష్మి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ రోజు కర్నూలులో పర్యటించినారు. ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు ఎర్రగుంట్ల అనంతరం ఆయన మధ్యాహ్నం 2:30 గంటలకు కరెక్ట్ గా ఆదోని ఆర్ట్స్ కాలేజ్ లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2:30 నుంచి ఆర్ట్స్ కాలేజ్, తిక్కస్వామి దర్గా, మరి ఎమిగనూరు క్రాస్ తర్వాత భీమా సర్కిల్ మీదుగా శ్రీనివాస భవన్ వరకు రోడ్ షో ఉంటుంది. అనంతరం భీమా సర్కిల్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఓవైపు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆదోనికి వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆదోన్లో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి కావడంతో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులు దాకా ఇక్కడ గట్టి పహారా కాస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు ప్రతి అణువు శోధిస్తూ పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఇదే నేపథ్యంలో ఆయన రోడ్ షో అనంతరం భీమా సర్కిల్ లో నిలబడి బీజేపీ ఆదోని పొత్తులో భాగంగా ఆదోని వాల్మీకి పార్థసారథి అనే ఆయనకి బీజేపీ తరఫున పోటీ బరిలో దిగనున్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఓవైపు ఆదోనిలో బీజేపీ అభ్యర్థి వాల్మీకి పార్థసారథికి ప్రచారం చేస్తున్నా మరోవైపు టీడీపీ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజును కూడా గెలిపించాలని చెప్పి ఆయన ఓటర్లను అభ్యర్థించున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ బహిరంగ సభ జరగనుంది. అనంతరం ఆయన ఆదోని నుంచి నేరుగా కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి లక్నోకు వెళ్ళనున్నాడు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.